హైదరాబాద్ ఆడుకుంటుంది, బొంబాయి ఊసిలాడుతుంది, సవట మాట్లాడుతుంది, రాజమండ్రి తిట్టుకుంటుంది, బంగారం ఎట్లాడుతూ ఉంది, ఎండి కొట్లాడుతూ ఉంది, నూతులో టికెట్లో రేవులో సినిమాలు. నా భార్య తెలియకుండా 85 కోట్లు బిస్కెట్లు బంగారం దాశా. ఎక్కడ దాశావురా తాత అంటేనేమో ఆ బంగారాన్ని బీరువాలో పెడితే దొంగలు దిగుతున్నారు, బయట పెడితేనే సేవలు బొక్కేస్తాయి. అందుకు ఈతగా దళ్ళలో పెట్టేసా. ఈతగా దళ్ళలో పెట్టిన బంగారం ఏమైందిరా తాత అంటేనేమో ఆ బంగారం మన రైతుల కుక్క ముట్టుకుంది. కుక్క ముట్టుకున్న బంగారం మా ఏపరాలు పెట్టుకోదు, మా ఈంకులు పెట్టుకోదు, మా తోడోళ్ళు పెట్టుకోదు, మా ఇంట్లో ఎవరో పెట్టుకోరు. ఆఖరికి అదిగో నా మనవరాలు కూడా పెట్టుకోదు. ఆ బంగారం తీసింది మా ఆవిడ మన రైతుల పెంట పొగలో పారేసింది. ఏవే పెంట పొగలో ఎందుకు పారేసావని నేను అడిగా. నీ దగ్గర నేను కాపురం చేయని పోరా ఉంది. నాకు సముద్రం మయ్యాన నా సొంత పొలం 80 ఎకరాలు ఉంది. నానా సముద్రం మయ్యాన 7 ఎకరాలు ఉంది. ఇక కాట్యం మటుకు 6 అడుగులు ఉంది కాట్యం. ఈ పొలం ఉండే తర్వాత 80 ఎకరాల పొలం దున్నిచ్చాలనుకున్నా. 60 తాటర్లు మార్చాడా. గంటకి ₹1,00,000 ఇస్తానన్నా ఒక్కొక్క తాటర్కి. ఒక తాటర్ కూడా నా పొలం దుంటాకి రాట్లా. అందుకని ఏం చేశానంటే కుక్కలతోనేమో పొలం దున్నిచ్చేసాను, నక్కలతో నాటేపించా, తిరుగులతో పీకేపించా. ఎందుకంటే నా పొలాన్ని ఎలుగులు కొట్టేసినారు అమ్మ. ఎలుగులు కొట్టేస్తే పనికిరాదుగా. అందుకు దాంట్లో తిరగలి బిల్డింగ్ కట్టించాలనుకున్నా. నానా మంచి మాటలు. తిరగలి బిల్డింగ్ కట్టించాలనుకుని 60 లక్షల మందిని పిలిపించా టాకీ మేస్త్రిని. కింద పునాది లేకుండా బిల్డింగ్ లేపాలన్నా. కింద పునాది అంటే ఉండకూడదు, కడతానన్నారు. ఎట్టగట్టారా తాత నీ బిల్డింగ్ అంటే ఏమో నాంచేడి కలప, తూటి కలప, బప్పాస్ కలప, రక్కెస్ కంప, ఒరిగడ్డ దొలాలు, 2 గట్టి కప్పు, పైన మటుకు కోడి తిరిగితే స్లాబ్ వేశారు. చిన్నమ్మాయి బుద్ధులొచ్చివే కోడి తిరిగితే స్లాబ్ వేశారు. అన్నారు కదా ఎనబుడిలు పెడతాం తాత అన్నారు. ఎనబుడిలు పెట్టే పని అయితే నేను ఉక్కుపోతుంది మా ఆవిడ అన్నా. ఎనబుడిలు పెట్టకుండా కోడి బుచ్చుతో 16 కిటికీలు పెట్టించా. కోడి బుచ్చుతో అన్నా ఇంక భలే తమాషైన మాటలు ఆగరా. కోడి బుచ్చుతో 16 కిటికీలు పెట్టించా. పెట్టిన తర్వాత ఈ కోడి బుచ్చు గాలి, అడిగిన సముద్రం గాలి, ఈ 2 గాలి తగిలి అతవరకు మా ఆవిడ ఎట్టుండేది ఎండి పూసలాగా. ఆ పని ఈ 2 గాలి తగిలి రోజుకు ఒక రంగా ఉబ్బిపోతుంది. నేను అనుకున్నా మా ఆవిడ కొల్లొస్తుంది అనుకుంటున్నాను. నేను అట్టగా అనుకుంటాగా భర్తని. ఆ ఉప్పులో కలగంది. ఏంటే కలగన్నామన్నా అని అక్కడికి పిల్లని అడుగుతాగమ్మా. అని అక్కడికి నాదా జ్ఞానేశ్వర కైలాసవాస మరి మన ఇల్లు కట్టిన వాళ్ళకి భోజనాలు పెట్టాలంది. ఆడపిల్ల కనుకలికి ధనలక్ష్మి వచ్చి నా ఇంట్లో పడింది అనుకున్నా. అట్టేం జరగల. ఏమయ్యా ఎంతమంది ఇల్లు కట్టారో భోజనాలు పెట్టాలంది. ఆ దాని మాట నా భార్య మాటలు నేను తీసేనుగా. 60 లక్షల మందికి 75 ఏటపూతులు కూర్చా. తిన్నవాళ్ళు తినకుండా 60 బాంబులు వేసి నా కొంప పడదింగారు అక్కడ. ఇంకా ఉంది నా కొంప పడేశారు. నా కొంప పడేశారని హోమ్ మినిస్టర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, జిల్లా కలెక్టర్గా ఫోన్ పెట్టారు. ఏదో వాడి సెల్లో బ్యాలెన్స్ లేదు, నా సెల్లో బ్యాలెన్స్. ఆడేమో రైలు మీద వచ్చేసాడు. నీ ఊరికి నేను రైలు కింద వచ్చా. ఈ బాధల్లో ఉండేటో మా అమ్మ అంది, అయ్యా నీకు పెళ్లి చేస్తారు అంది. ఒరే నీ పిల్లం సమ్మ మామలా ఉంది అయ్యా, పెళ్లి చేసుకోరు అందా మా అమ్మ. నేను నేల మీద చేసుకునే అన్నా. ఒరే అందరికీ నేల మీద రా పెళ్ళి అయ్యేది అంది. అయితే అమ్మ నేల మీద అనుకుని మా ఆవిడ పక్కమిడి బస్తా దీన్ని తినేవాళ్ళు ఉంటారు. మా అమ్మ పక్కన నా పక్కన ఊర్లేరు సైళ్ళు. మా అమ్మ తిరుపతిలోకి ఎత్తుకెళ్ళింది. ఆడు కడవంత బద్దోడు, నెత్తి మీద చిలకోడు. ఆడు సగం ఎత్తుగడి పెట్టాడు మాకు లగ్నం. ఆ 100 మంది జనంలో పడుకుంది. మా అమ్మ మీద ఒక మెట్టు దిగింది, 2వ మెట్టు దిగుతుంది. అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నాయో అన్న. ఒరే నీ పెళ్ళం పక్కన చూడు, బస్తా బియ్యం తినేవాళ్ళు ఉన్నారు. మన పక్కనేరి నీ ఎవరో గుడ్డు వాళ్ళ బొట్టు వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొస్తా. మనకు కూడా కొంచెం అంగు బలం ఉందని అనుకుంటారు వాళ్ళు, పెళ్ళోళ్ళు, ఆడపిల్లవాళ్ళు. సరే వెళ్ళమ్మా అన్న. మా అమ్మ వెళ్ళేటప్పుడు అమ్మ కదా నాకు ఒక మాట చెప్పింది మా అమ్మ. అయ్యా నేను ఆలస్యం అయ్యిద్దేమో, నువ్వు మటుకు నీ పెళ్ళానికి మటుకు ముచ్చటగా 3 ముళ్ళు వేసేరా అంది. అది నీ వెనకాలే ఉండిద్దిరా అంది. మా అమ్మ మాటలో కాబట్టి అన్నా. ఆ మాట అన్నాను కదా. మా అమ్మ 3 మెట్టు దిగటం అన్నా. అమ్మ పుణ్యస్త్రాల మటుకు 30 మందిని తీసుకురావన్నా. అంటే గాజు పూస భర్త ఉన్న వాళ్ళని 30 మందిని తీసుకురావని నా పెళ్ళికి అన్నా. మా అమ్మ 60 లక్షల మందిని యజమానులు తీసుకొచ్చింది నా పెళ్ళికి. నేను ముచ్చటగా 3 ముళ్ళు వేయకుండా నిద్రకాళ్ళ మీద 7 ముళ్ళు వేసి పడింది దానికి. నా కాపురం ఎత్తుమరం అయిపోయి అదేమో ఏడుతా రోడ్లు అమ్మడి పడింది, నేను బజారు అమ్మడి పడ్డా. ఈ రకంగా జరిగింది నా కాపురం. ఇటు జరిగింది. ఆడెవడో మా కాపురం పోయింది, ఏ బాధపడుతుంటే వచ్చాడు ఒకడు. ఏంట్రా అన్నా, నేను వంట బాగా చేస్తాను అన్నాడు. ఊరి కాపురం పోయి నేను సత్తుంటే నువ్వేంట్రా అన్నా. వంట బాగా చేసే పని అయితే అయ్యా 60
పడాడు చూపించా ఎచ్చాలని అక్కడ ఉండైనా వండరా బాబా అన్న. కాకరకాయ కూరలో గుమ్మడికాయ రసం పోసి కృష్ణాలో తాలింపు వేసి కారం కింద పొయ్యిలో బూడి చేసి పెట్టాడు వాడు జనానికి. 6గురేమో మంచాన పడ్డారు, 7గురేమో చిన్నాపురం డాక్టర్ కక్కెత్తున్నారు. ఈ రకంగా జరిగింది. ఒక అమ్మిడి కొడక నువ్వు ఈ పని చేసావు ఏంటరా అని అనుకున్నాం. అనుకున్న తర్వాత ఇంకొకడు వచ్చాడు వంటోడు, మా ఇంటికి 2 వచ్చారు. సరే ఈడొచ్చాడు, ఈడు అట్టోడు నేను సాంబార్ కాస్తే నాకుంటే కానీ చేతులతో అన్నాడు వాడు. ఓ నీ అమ్మ వీడు బాగా కాస్తాడేమో సాంబార్ అనుకున్నాం. మరి ఆడపిల్లలు తింటే నాకు ముచ్చటాయి కాకరకాయ తిన్నాడు, కరిగిపోయాడు, బీరకాయ తిన్నాడు, బీర తీసుకున్నాడు, పొట్లకాయ తిన్నాడు, పట్ట తగ్గిపోయింది, వంకాయ తిన్నాడు, వంగిపోయాడు, చిక్కుడుకాయ తిన్నాడు, చిక్కుల్లో పడ్డాడు, మటన్ తిన్నాడు, మాట్లాడుతున్నాడు, లేనిపోయి తవ్వులు పెట్టుకున్నాడు చికెన్. ములక్కాయ తిన్నాడు, బొగిలిపోతున్నాడు, బెండకాయ తిన్నాడు, బెండ్లాగా తేలిపోతున్నాడు. మా ఇంట్లో 50,000 రూపాయల టీవీ ఉంది. ఈ టీవీ తీసుకుంటా ఉంటారు కదా ఆడపిల్లలు ఇద్దరు చక్కగా ముసలిగా అనుకున్నా. ఆడగా పాతకచ్చాలు ఉన్నాయంట. ఆడాడు ఎవరాళ్ళు దెబ్బలాడుకొని మా ఇంట్లో నాపరాళ్ళు మొత్తం బాగా దింగారు. ఏమా మా రాళ్ళు బాగా దిగంతో వాళ్ళకి అంత అవసరమా నాన్న, మా రాళ్ళు బాగా దింగారు. బాగా దిగారు అనుకొని మినిస్టర్ గారికి చెప్పినా చూడలేదు. ఇది ఇట్లా జరిగిందమ్మా నా కాపురం. తప్పులు వస్తేనే నీ బిడ్డలాగా అనుకో, తప్పులు లేకపోతే సూపర్గా దిట్టోరా తాత అనుకో. ఏదమ్మా నా ఏదో పెదోడికి ఇచ్చేది ఇస్తే బాగా